పూరీ జగన్నాథ్ ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత, రచయిత. బద్రి ఇతను దర్శకత్వం వహించిన తొలి చిత్రం. 2006 సంవత్సరంలో ఇతను దర్శకత్వం వహించిన పోకిరి చిత్రం తెలుగు సినీ చరిత్రలో అత్యంత విజయవంతమైనదిగా నిలిచింది. కాని ఆ తరువాత 2009 సంవత్సరంలో విడుదలైన నేనింతే దానిని అధిగమించింది. 2009 సంవత్సరంలో పూరి జగన్నాథ్కు ఉత్తమ మాటల రచయితగా నేనింతే చిత్రానికి గాను నంది పురస్కారము లభించింది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన చిత్రాల్లో బద్రి, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, శివమణి, పోకిరి, చిరుత, నేనింతే, బిజినెస్ మాన్, టెంపర్ తదితర చిత్రాలు విజయవంతమయ్యాయి. పూరి జగన్నాథ్ దర్శకత్వంతో పాటు నిర్మాతగా మరి పోకిరి, పూరి టాకీస్ బ్యానర్ మీద హార్ట్ ఎటాక్ అనే చిత్రాన్ని నిర్మించాడు. అలానే యువ దర్శకులని ప్రోత్సహించేందుకు షార్ట్ ఫిలిం కాంటెస్ట్ ద్వారా ఎంతో మందికి స్ఫూర్తిని నింపారు. తెలుగు చిత్రాలతో పాటు హిందీ సూపర్ స్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్తో కలిసి బుడ్డా హోగ తేరా బాప్, కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ని సినిమారంగానికి పరిచయం చేస్తూ అప్పు వంటి విజయవంతమైన చిత్రాల్ని తీశారు. చిత్రాలు: తెలుగు: బద్రి 2000, బాచి 2001, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం 2001, ఇడియట్ 2002, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి 2003, శివమణి 2003, ఆంధ్రావాలా 2004, 143 2004, సూపర్ 2005, పోకిరి 2006, దేశముదురు 2007, హలో ప్రేమిస్తారా 2007, చిరుత 2007, బుజ్జిగాడు 2008, నేనింతే 2009, ఏక్ నిరంజన్ 2009, గోలీమార్ 2010, నేను నా రాక్షసి 2011, బుడ్డా హోగా తేరా బాప్ 2011, బిజినెస్ మేన్ 2011, దేవుడు చేసిన మనుషులు 2012, కెమెరామెన్ గంగతో రాంబాబు 2012, ఇద్దరమ్మాయిలతో 2013, లోఫర్, హార్ట్ అటాక్ 2014, టెంపర్ 2015, జ్యోతిలక్ష్మి 2015, ఇజం 2016, పైసా వసూల్ 2017, రోబ్ 2017, మెహబూబా 2018, ఇస్మార్ట్ శంకర్ 2019, లైగర్ 2022, కన్నడ అప్పు 2002, ఉత్తమ మాటల రచయిత అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి 2003, ఉత్తమ మాటల రచయిత నేనింతే 2009.